జరుగుతున్నటువంటి ఏసీబీ విచారణలో దీంట్లో ఎలాంటిది కూడా సందేహం లేదు. విచారణ జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఆయన చేసినటువంటి తప్పుదేమేమన్నా ఉంటే నిరూపించుకుంటాడు, తప్పిదం లేకుంటే వాళ్ళ బావ అన్నట్టుగా కడిగిన ముత్తెల్లాగా వస్తాడు. ఇప్పుడు కవిత రాలే కడిగిన ముత్తెల్లాగా బెయిల్ మీద, వీళ్ళ బావమరిది కూడా కడిగిన ముత్తెల్లాగా వస్తాడేమో. వచ్చినాక చూద్దాం కదా. మళ్ళీ ఇంకా ఫిట్ అయ్యి వస్తా, యోగా చేసి వస్తా, ట్రిమ్ అయ్యి వస్తా అన్నాడు. ఎవడన్నా ఒక నాయకుడు, ప్రజానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి నేను జైలుకు పోయి ట్రిమ్ అయ్యి వస్తా, నేను జైలుకు పోయి ఫిట్ అయ్యి వస్తా, యోగా చేసుకుంటా అంటాడా? మాలాంటి పెద్దలు మా కాంగ్రెస్ పార్టీలో కానీ దేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకులు చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళతో వీళ్ళకి పోలిక కాదు, దరిద్రానికి పోలిక కాదు. కానీ ఒక మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, ఇంకెవరన్నా పెద్ద పెద్ద నాయకులు జైలుకు పోతే దేశ స్వతంత్రం గురించి రాసుకున్నారు అక్కడ చరిత్ర. లేదా బ్రిటిష్ వాడు దేశానికి చేస్తున్న అన్యాయం గురించి ప్రజలకు బయటకు వచ్చి మాట్లాడారు. గది ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒకవేళ నిజంగానే జైలుకు పోతే ఒక ప్రజాప్రతినిధిగా నీ గళం విప్పి అక్కడి నుంచి ఏదైనా మెసేజ్ ఇస్తావు. నువ్వు జైలుకు పోతేనంట రాష్ట్రం అగ్నిగుండం కావాలనంట, నువ్వు జైలుకు పోతే ఫిట్ అయ్యి వస్తావంట. నువ్వు జైలుకు పోతే ఫిట్ అయ్యి వస్తావు, నీకు కావాలి. ఈడ అగ్నిగుండం అయితే చూసుకుంటూ కూర్చుంటా. అది మా లా అండ్ ఆర్డర్. ఒక్కొక్క నియోజకవర్గానికి కోటి ఇచ్చైనా కొట్లాట పెట్టిస్తా అని చెప్తున్న కేటీఆర్కి ఇది మాకు తెలిసినటువంటి విషయం. అది నిజమా అబద్ధమా సెకండరీ. కోటి ఇచ్చి కొట్లాడుండి అగ్నిగుండంగా మార్చుండి నేను జైలుకు పోతే అని చెప్పుకున్నాడంట. బలిసిన పైసా తెలంగాణ ప్రజల దగ్గర దోసుకున్న పైసా మస్తుంది. నీది 120 కోట్లు పోతే నీకు నష్టమేం జరగదు, ఉల్లిగడ్డ మీద పొట్టు పోయినట్లా కాదు. కాబట్టి నీ అభిప్రాయం నీది, నీ ఆలోచనలు నీవి. కానీ మేము ప్రభుత్వంలో ఉన్నాం, నువ్వు అగ్నిగుండంగా మారుస్తే మేము చూసుకుంటూ కూర్చుంటామా? కవితక్క జైలు పోతే ఎవడన్నా మాట్లాడిండా? ఈడ ఆమెనే అన్నదంట చిట్చాట్లో, నేను పోతేనే ఎవడు డేకలేదు, నేను పోతేనే ఎవడు పట్టించుకోలేదు, ఈయన పోతే ఎవడు పట్టించుకుంటాడు, ఒక ఆడపిల్లకే దిక్కులేదు ఇడా, నీకేం పట్టించుకుంటారా అని ఆమెనే చిట్చాట్లో అన్నదంట. ఈయన పోయి వస్తాడు, 6 నెలలు మనం చూసి వస్తాం. నిన్న అదే కవిత మాట్లాడుతూ మీ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ద్వేషం ఉన్నది, హింస ఉంది అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. ప్రపంచంలో ఎవరికన్నా అడగండి, కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ద్వేషం ఉందంటే మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉండే, నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో ఉండే, పెద్ద పెద్ద నేతలందరూ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఆనాడు. అలా ద్వేషం ఉండింటే బ్రిటిష్ వాడికి ద్వేషంతో కొడుతున్నారు. కానీ సత్యాగ్రహంతో శాంతితో పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి తీసుకొని వచ్చినటువంటి పార్టీగా మేము చరిత్రలో నిలబడకపోతుంటే, అంతకన్నా ముఖ్యంగా మీ బావ పెట్రోల్ పోసుకొని అగ్గిపేట లేదని దేశాన్ని రగిలించి మంటల రూపంలో రగిలించి 1200 మందిని సావు కారణమైనటువంటి మీరు, మీ కుటుంబం, మీరే ద్వేషాల గురించి మాట్లాడాలమ్మా. ఇంకెవరన్నా మాట్లాడితే అది సరిపోతుందో లేదో కానీ మీరే మాట్లాడాలి. దీనికి ఇంతమంది సావుల మీద పేలాలు ఏరుకొని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఉన్న పైసలనంత దోపిడీ చేసిన వాళ్ళు మీరే మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడుతున్నామమ్మా. మొన్న ఆడపిల్లలు మల్లారెడ్డి కాలేజ్లో ఆడపిల్లలకు నగ్నంగా వీడియోలు తీస్తే లేవని నోరు మీ అన్న జైలుకు పోతుండంటే లేస్తున్నది. ఆడ బీసీల జెండా వేసుకొని పోయి ఇందిరా పార్క్ దగ్గర కూర్చున్న నువ్వు ఈరోజు మాట్లాడాలమ్మా. గీ ముచ్చటనే మాట్లాడాలి, మేము వినాలి. తెలంగాణ ప్రజలందరూ చెవులో బీడీలు పెట్టుకున్నారు, పూలు పెట్టుకున్నారు, వింటారమ్మా నీ ముచ్చట. ఏడికి పోయినమ్మా? ఆడపిల్లలు చచ్చిపోయినప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒకనాడన్న వాళ్ళ గురించి పట్టించుకొని అడిగినవా? ఈరోజు నగ్నంగా వీడియోలు తీసి 400 వీడియోలు తీసిండనే వినికిడి ఉన్నది. మరి ఆ మల్లారెడ్డి మీద ధర్నా చేయాలన్నా, నువ్వు పోయి ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని ధర్నా చేయాలన్నమ్మా. నీ పార్టీలో ఉన్నాడు, నువ్వు ఆయనకు టికెట్ ఇవ్వాలంటే 120 కోట్ల కన్వెన్షన్ సెంటర్ని మీ అయ్యా నీకు దారాదత్తం చేసిండు మల్లారెడ్డి దగ్గర తీసుకొని. కాబట్టి ఆడేం చేసినా మీకు తప్పు కనబడతలేదా? ఆడపిల్లల్ని ప్రైవేట్ కాలేజీలలో ప్రైవేటుగా స్నానాలు చేస్తున్నటువంటి చోట్ల నుంచి వీడియోలు తీసి ఇంత యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల అంత తప్పిదం జరిగితే కూడా నోరు మూసుకున్నటువంటి నువ్వే మాట్లాడాలమ్మా. ఇవన్నీ హక్కుల గురించి, అధికారాల గురించి, పార్టీ మాకున్నటువంటి చిచ్చులు పెట్టేది, ఇంకా మాకున్నటువంటి విధి విధానాల గురించి నువ్వే మాట్లాడాలి తల్లి. అదేమో అంటారు పువ్వు, అదే ఏమంటారు కదా, ఇదొచ్చి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు నువ్వు వచ్చి మా పార్టీ గురించి 140 ఏళ్ల చరిత్ర ఉన్న మా పార్టీ గురించి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంటే మీ అయ్య కూడా అళ్ళకెళ్ళి వచ్చిండు కదా. మరి అదే తీసుకొని వచ్చి బయటికి తీసుకొని వచ్చి ఈరోజు చిచ్చు పెడుతున్నాడా రాష్ట్రం మీద మీ అయ్య? బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా దాడులు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేయడం. ఇందాకనే అన్నావు, మా ముఖ్యమంత్రిని తిడితే ఊకుంటారా ఎవడన్నా? దమ్మున్నోడు బయటికి రమ్మని మా ముఖ్యమంత్రిని తెచ్చినాక తర్వాత మీ కార్యాలయాల్లో మీ కథనో కార్ఖానానో అన్నీ చెప్తారు. ఈరోజు మీ చెల్లెలు జైలుకి పోతే అగ్నిగుండం అవుతుంది, నువ్వు జైలుకి పోతే అగ్నిగుండం అవుతుంది. కానీ మా ముఖ్యమంత్రిని తిడితే నోరు మూసుకొని కూర్చోనికి మరీ అంత చౌటల్లాగా కనబడుతున్నామా మేము? చెప్పండి, నాకు ఆన్సర్ కావాలి దీనికి. మీరు కూడా ఇప్పుడు హింసను ప్రోత్సహించినట్టుగా? ప్రోత్సహించలేదు. డెఫినెట్గా
పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కార్యకర్తలకు పనిచేసే వాళ్ళకు ఒంటి మీద వెంట్రుకలు ఉన్నాయి, లోపల చీము నెత్తురు ఉన్నది, ఎవరన్నా చెల్లిస్తారు, తప్పకుండా చెల్లిస్తారు దాని విషయంలో. కేవలం నిన్న ఒక నల్గొండ జిల్లాలోనే అయింది, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటువంటి అదే కార్యాలయాల పైన నాయకుల్ని తిడితే అయ్యిండొచ్చు, దాన్ని లా అండ్ ఆర్డర్ ఎవరికి కూడా చూసుకుంటూ ఉండదు. అది చేసింది తప్పైనా కూడా దీన్ని మేము సమర్థించము. దానికి లా అండ్ ఆర్డర్ ఉన్నది, దాని పనే చట్టం, దాని పని అదే చేసుకుంటూ పోతాం. మేము ఎవరిని సమర్థించాం. మీలాగా మా కార్యకర్తలని కొట్టిన దెబ్బలు, మా కార్యకర్తలకు రేషన్ కార్డులు కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర, మా కార్యకర్తలకి తినడానికి అన్నం కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర మీలాగా మా దరిద్రం చరిత్ర లేదు. మేము మా కార్యకర్తలు ఇప్పటికి కూడా అదే జెండా మోస్తూ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని ఒక సైడ్ కాపాడుకుంటూ లా అండ్ ఆర్డర్ని కూడా అదే క్రమంలో కాపాడుకునే బాధ్యత మా మీద ఉన్నది. ఇటీవల చూస్తూ ఉన్న కొన్ని ప్రకటనలు మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా 26వ తారీఖు నుంచి కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా సంబంధించినటువంటి విషయంలో సో చాలా దాంట్లో ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినటువంటి విధంగా కేవలం కొన్ని ఎకరాలు మాత్రమే మినహాయింపించి, కానీ కొంత కటాఫ్ 7 ఎకరాలు 10 ఎకరాలు పెట్టితే బాగుండు కదా అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో ఏ విధంగా దాన్ని మీరు చేయడం జరిగింది? పేదల పార్టీ, పేదలకే రైతు సంక్షేమం అందాలే. కొండలకు, గుట్టలకు, నీళ్లకు, రాళ్లకు, చెట్లకు, చేమలకు, హైవేలకు, వెంచర్లకు ప్లాటింగ్ చేసిన వాటికి రైతు బంధు ఇయ్యదలుచుకోలేదు కాబట్టి ఆ కడుపు మంటతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు మా సమాధానము, పేదల పక్షాన నిలబడినటువంటి ప్రభుత్వం మాది అనేది ఒక ప్రజాపాలన పార్టీగా మేము చెప్తూ ఉంటాం. కానీ మీరు ఏం మాట్లాడినా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మేము 21,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్న ప్రతి ఒక్కడికి, 2 లక్షల లోపల ఉన్న ప్రతి ఒక్కడికి కూడా అప్పు తీర్చినాం. అది పేదోడిదా గొప్పోడిదా అని చూడలేదు. అన్ని రైతు పట్టాలు పెట్టి, పాస్బుక్లు పెట్టి రుణం తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయించినాం మేము. మాకు అది కదా గొప్పతనము. ఈరోజు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. పేదోడు గొప్పడు చూడలే. ఎన్ని ఎకరాలలో పంటలు పండిస్తే అన్ని ఎకరాలలో వడ్లు కొనుగోలు చేసి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. కానీ రైతు బంధు అనేది రైతుకు పెట్టుబడి సాయంగా పేదోడికి ఉండాలనే ఉద్దేశంతో రైతు భరోసా ఇస్తున్నాం మేము. ఆ రైతు భరోసా పేదోడికి అండగా నిలబడాలి. కానీ బలిసినోడికి 100 ఎకరాలున్న ఎన్ఆర్ఐకి, 100 ఎకరాలున్న అమెరికానికో, 100 ఎకరాలున్న వ్యాపారస్తుడికో, 100 ఎకరాలున్న వెంచర్ చేసుకున్నోనికో ఇవ్వాల్సినటువంటి అవసరం మా దగ్గర లేదు. అలా చేసే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన గత ప్రభుత్వంలాగా మా ప్రభుత్వం చేయదలుచుకోలేదు. మాకు ఆ బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతకు తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది పాలన చేయాల్సినటువంటి పూర్తి ధర్మం మాకు ఇచ్చినటువంటిది ప్రజలు. ఆ తీర్పుకు కట్టుబడి ఉంటాం. ఆ ప్రజాసేవలో నిమగ్నమై ఉంటాం. ప్రజాపాలన కంటిన్యూగా అవుతుంది. ప్రజలకు అందించాల్సినటువంటి పూర్తి మేము ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ ఒక్కొక్కటి, అంటే నెరవేర్చకపోతేనేమో నెరవేర్చలేదు, ఇస్తేనేమో దానికి ఇంత ఇస్తేవి, దీనికి ఇంత ఇస్తేవి. అవునరా భయ్, పేదోనికే ఇస్తాం మేము, గొప్పోనికి ఇయ్యము. సంక్షేమ పథకాలు పేదోనికే అందాలే, ఉన్నోనికి కాదు. ఉన్నోడు ఎట్లనన్నా బతుకుతాడు, పేదోడు ఏడికి పోవాలి. ఎవడు రుణం ఇయ్యాడు కదా. మందులు కొనాలన్నా, విత్తనాలు కొనాలన్నా, కూలీలకు ఇవ్వాలన్నా డబ్బులు ఉండవు పేదోని దగ్గర. మరి వాడికి ఆ రైతుకు సహాయంగా అండగా నిలబడాలి కదా ప్రభుత్వం. 10 ఎకరాలు ఉన్నోనికి, 20 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చుకుంటా పోతే, ప్రభుత్వంలో పైసలు కూడా ఇష్టానుసారంగా ఇచ్చుకుంటా పోతే ఈడ వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అయితే ఎవరు నీలాగా రుణం చేసిపోయి మళ్ళీ రేపు పొద్దున ప్రజల మీద మళ్ళీ 4 లక్షల రుణభారం మోపుదామా? న్యాయబద్ధమైనటువంటి ప్రజాపాలన నడుస్తుంది. అవసరమైతే సలహా సూచనలు, ఇట్లా కాదు ఇంకోటి ఇలా చేయండి అని సలహా సూచనలు ఇవ్వండి. కానీ ఏకశకలు చేసి, యథావేషాలు వేసి, అబద్ధాల మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని తప్పించి, రాజకీయ దుర్బుద్ధి తప్పించి ఇంకొకటి లేదు. ప్రజలకు అండగా నిలబడితే ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడండి, లేదా మూసుకొని చేత కాకపోతే కూర్చోండి. కానీ 24 గంటలు మేమేం చేసినా దాన్ని తప్పు, ఏం చేసినా దాన్ని వ్యతిరేకిస్తాము అని అంటే ఎవడు ఊరుకోరు. ఇప్పుడు మేము రైతు భరోసా ఇస్తున్నాం. రైతుకి, మన సర్పంచులకి గతంలో జీతాలు రాలేవు, ఆ జీత భత్యాలు పూర్తి చేయబోతున్నాం. సర్పంచులు పెట్టుబడి పెట్టి రుణాలతో అల్లాడిన గత ప్రభుత్వంలో వాళ్ళకి ఆ రుణ విముక్తుల్ని కూడా చేయబోతుంది. ఇన్ని చేస్తున్న మా ప్రభుత్వానికి 24 గంటలు నువ్వేం పీకినావు బాయ్? 60,000 కోట్లు బాకీ పెట్టిపోయినావు. ఇప్పుడు బాకీలు ఉన్నటువంటి సర్పంచులు అందరూ కొట్లాడుతుంటే సిగ్గుందా? గత ప్రభుత్వంలో మేము వచ్చిన వారం రోజులు నెల రోజులకే కదా సర్పంచులంతా డిజాల్వ్ అయిన. మా హయాంలో ఏమన్నా చేసి వాళ్ళు అప్పుల పాలైనరా? మీ హయాంలో చేస్తే 2 ఏండ్లు 3 ఏండ్లు వాళ్ళకి బిల్లులు రాక ఎంతోమంది సూసైడ్ చేసుకున్న రైతులు ఉన్నారు. వాళ్ళకి ఈరోజు మేము రుణ విముక్తి కలిగించాలని మా ప్రయత్నం ఉంటే, దోపిడీ చేసింది మేము దగా చేసింది మీరైతే మేము కాపాడాలని ముందుకొస్తుంటే మా మీద వేషాలు వేసి నాటకాలు దొబ్బుతారు. ఇవన్నీ దొబ్బుళ్ళని బంద్ అయినాయి. ఇక ఎక్కువ రోజులు ఇంకా మీకు
ఇంకా నడిపించుకుంటూ పోయి ఇంకా మీ వెధవేషాలని సహించుకుంటూ పోతే ప్రజలు ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద తీర్పు ఇవ్వబోతున్నారు మీకు. 18 గంటలు పని చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, ప్రజాపాలన చేస్తూ ఉన్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంటి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి యొక్క పేరును కూడా మర్చిపోతున్నటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. మొన్న సందర్భాలు అనకు ఒక్కటి ఎందుకని లేదు, 4 కోట్ల మందిలో 2 మర్చిపోయినంత మాత్రాన 3,99,098 మంది మర్చిపోకుండా రేవంత్ రెడ్డి గారికి చిన్న పిల్లలు కూడా రేవంత్ అన్న అనేటటువంటి అన్న గుర్తింపు పొందినటువంటి రేవంత్ అన్నకు ఏం ఫరకపడదు. ఒక్కళ్ళిద్దరు మర్చిపోతే సముద్రంలో నుంచి, ఇందాక కూడా చెప్పిన, సముద్రంలో నుంచి కప్చిప్క నీళ్ళు తీసుకొని పోతే సముద్రం ఎండిపోదు. రేవంత్ రెడ్డికి ఆదరణ తగ్గదు.